సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా, పార్లమెంటు స్థానాలను పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖపట్నం చేరుకుని నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. నర్సీపట్నం సభ అనంతరం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ సభలో, తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఇడుపులపై నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రమోహన్ రాజు, జగన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఈ రోజంతా? ధనలక్ష్మి, ఎన్నికల శంఖారావానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు ఇడుపులపైకి చేరుకున్నారు. ఉదయం నుంచే కూడా నాయకులందరూ కూడా ఇడుపులపైలోని వైఎస్ఆర్ ఘాటు వద్దకు చేరుకున్నారు. మనం ప్రస్తుతం వైఎస్ఆర్ ఘాటు వద్ద ఉన్నాం. వైఎస్ఆర్ ఘాటు వద్దకు జిల్లాకు సంబంధించిన నాయకులు రామచంద్రయ్య, అలాగే అమర్నాథ్ రెడ్డి, అంతేకాకుండా రఘురాం రెడ్డి, శ్రీనివాసులు, కొరముట శ్రీనివాసులు తదితరులందరూ ఇక్కడికి చేరుకున్నారు. దీంతోపాటు మరో 5 నిమిషాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన వైఎస్ ఇడుపులపాయకి చేరుకున్నారు, కానీ ఘాటు వద్దకు వచ్చేసరికి మరి కొద్దిసేపు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచే వైఎస్ఆర్ ఘాటు దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థనలు నిర్వహించి తొలి జాబితాను, అసెంబ్లీకి సంబంధించిన తొలి జాబితాను ప్రకటిస్తారు. ఇప్పటికే 9 మంది పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనను వెలువడించారు. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖ శారదా పీఠానికి సంబంధించిన స్వరూపానందేంద్ర స్వామి యొక్క సూచనల మేరకు ఈరోజు 10:30 గంటల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇందుకే పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ఇక్కడికంతా కూడా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం. ఇప్పటికే దాదాపుగా సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్లు ఖరారు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని స్థానాల మటుకు, అంటే ప్రత్యర్థి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో కొన్ని స్థానాలను మటుకు అట్లే ఉంచి దాదాపుగా 175 స్థానాల్లో 160 స్థానాల వరకు ఈరోజు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే, అంటే ఎన్నికల సమయం చాలా దగ్గరగా ఉన్నందున ఇక్కడి నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. సమయం తక్కువ ఉండడంతో మొదట బస్సు యాత్ర చేయాలనుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య, ఆ తర్వాత కొంత సమయం వృధా కావడంతో ఇప్పుడు చాపర్ ద్వారా తన రాష్ట్ర పర్యటనను సాగించనున్నట్లు తెలుస్తోంది. మనం చూస్తున్నాం ఇక్కడ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కోడూరు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాస్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించబోతోంది ఇక్కడ వైఎస్ ఘాటు నుంచి. ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన తర్వాత మీకు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? శంకరం అనేది ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈస్ట్ గోదావరి శంకరం ఊహించారు. ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఈ యొక్క రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో భవిష్యత్తు నిర్ణయించి సంక్షేమ పథకాలు ముందుకెళ్ళిన మా నాయకుడు ముందు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు అంత 175 నియోజకవర్గాలకు లిస్టు కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇది ఒక ప్రక్రియ మాత్రమే. ఆల్రెడీ ప్రచారం మొత్తం టోటల్గా అంగు ఆర్భాటంతో, ఏదైతే నవరత్నాలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు, ప్రజా సంక్షేమాలు జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈరోజు కూడా అదే నేపథ్యంలో ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కన్నా అవతల పార్టీలు కూడా ఈవెన్ క్యాండిడేట్ డిక్లేర్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మా వైసీపీలోకి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకము, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే భరోసా అనేది దీనికి నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 175 నియోజకవర్గాలు 150 సీట్లు పైగా మేము వైఎస్ఆర్సీపీ ఈ ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్నాం.
150 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్నామని శ్రీనివాసులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రచారానికి సంబంధించి శంఖారావం పూర్తి చేయడం జరిగిందని చెప్తున్నారు. కేవలం ఇది ఒక అభ్యర్థుల ప్రకటన అనేది ఫార్మాలిటీ మాత్రమే అన్న విషయాలను చెబుతున్నారు. ప్రస్తుతం మనకు ఇక్కడ మైదుకూరు శాసనసభ్యులు రఘురామ్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించడంతో పాటు ఏ రకమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తారన్న విషయాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీరేమో ఇప్పటి వరకు ప్రచారానికి సంబంధించి అంతా సీనియర్లు అంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పటికే ప్రచారాలు పూర్తి చేస్తున్నారు. ఈ తక్కువ సమయంలో ఇంకా ప్రచారాన్ని ఏ విధంగా చేయబోతున్నారు? ఆల్మోస్ట్ ఇప్పటికే 90% వచ్చేసి కాన్స్టిట్యూన్స్ అంతా కవర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి వలసల పర్వం స్టార్ట్ అయింది. ఇప్పుడు పూర్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, ప్రతి ఒక్కరూ వలసలు వచ్చేదానికి ఇది చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి ఈ జిల్లాలో ఎన్నికలు సమీపించే కొద్దీ ఆల్మోస్ట్ వన్ సైడ్గా వేవ్ రాబోతూ ఉంది. ఇక్కడ 2011లో జగన్మోహన్ రెడ్డి గారి బై ఎలక్షన్లో ఏ రకంగా రిజల్ట్ వచ్చిందో, ఏ రకంగా మెజార్టీ వచ్చిందో, దాదాపు ఇంచుమించు ఆ రకంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రజలు మాత్రం బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. ఎటు తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ బుద్ధి చెప్పాలా, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలా అనే చిత్తశుద్ధితో ఈరోజు ప్రజలు ఉన్నారు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా, ఎందుకంటే 10 నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్స్ అందరూ మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి కొత్తగా మార్పులు చేర్పులు బహుశా ఏమి ఉండకపోవచ్చు. అందుకని దాదాపు సంవత్సరం నుంచి కూడా మన క్యాన్వాస్ పూర్తయింది. ఇప్పుడు ఇంకా చివరి అంకంలో ఉంది. దాదాపుగా సంవత్సరం నుంచి తమ క్యాంపెయిన్ కొనసాగుతున్నట్లేనని, చివరి అంకంలో ప్రస్తుతం ఉందనే అభిప్రాయాన్ని రఘురామ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మేడా మల్లికార్జున రెడ్డి, గతంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన మేడా మల్లికార్జున రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే సిట్టింగ్లో కొన్ని స్థానాల్లో కూడా చీట్ ఇచ్చారు. కేవలం రాజంపేటలో మీరు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మీ ప్రచారం ఎట్లా సాగుతుంది? ఇప్పుడు ప్రకటన తర్వాత మీ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్ ఎలా ఉంది? ప్రచారం ఆల్రెడీ 1 మంత్ నుంచి చాలా డోర్ టు డోర్ ప్రచారం జరుగుతుంది. మన సీనియర్ నాయకుడు అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే సి రామచంద్ర గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో చాలా బాగా స్పందన ఉంది. ఎందుకంటే దాదాపు 75% తెలుగుదేశంలో నాతోటి ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వైసీపీలో ఆల్రెడీ ముందు నుంచి ఉన్న వాళ్ళు 9 ఏళ్ళు కష్టపడిన వాళ్ళు కూడా అందరూ కూడా ఈరోజు ఒకే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయాలి, ఒకే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఒకే ఒక నినాదంతో రాజంపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులందరూ కూడా జగన్ సీఎం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని మేడా మల్లికార్జున రెడ్డి గారు చెప్తున్నారు. 9 ఏళ్ల పాటు కష్టపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తన వెంట వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా జగన్ సీఎం చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారని మేడా మల్లికార్జున రెడ్డి గారు చెప్తున్నారు. సీనియర్ నాయకుడు రామచంద్ర ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇటీవల జరుగుతున్న సంఘటనలతో పాటు ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత స్పీడ్ ఎలా పుంజుకోబోతుంది, వేగాన్ని ఎలా పుంజుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పర్యటనలు ఎలా ఉండబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి, అలాగే మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలు తెలియజేసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ముందే అభ్యర్థులను, అంటే ఇంటర్నల్గా అభ్యర్థులను ప్రకటించినట్లే ఉంది. వారంతా కూడా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రకటన తర్వాత ఏ రేంజ్లో ఈ ప్రచారాలు సాగబోతున్నాయి, అలాగే మీ వ్యూహాలేంటి? ఇప్పుడు పార్టీ పరంగా ప్రచారం అనేది మొదట్లోనే 1 సంవత్సరం కిందటనే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే చాలా ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా చేశారు. ఇంకా కొన్ని మిగిలిన ప్రాంతాల్లో హెలికాప్టర్లో ఇప్పుడు తిరుగుతున్నారు. కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ పార్టీ పరంగా చాలా వరకు అయిపోయింది. వ్యక్తిగతంగా క్యాండిడేట్స్ ఇప్పుడు తిరిగి వాళ్ళ ప్రాబల్యంతో వచ్చేటువంటి ఓట్స్ మొబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం అది జరుగుతుంది. ఇప్పుడు తిరుగుతున్నారు బాగా యాక్టివ్. ఒకటి మాకు అనుమానం ఏమంటే, ఎలక్షన్ కమిషను ఈ రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ పైన ఆధారపడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎలక్షన్ ఫెయిర్గా జరుగుతుందా అనేది అనుమానం. కానీ అటువంటి పొరపాట్లు ఏదైనా ఆఫీసర్లు చేస్తే దాన్ని ఎదిరించేదానికి క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఇదిగా ఉన్నారు. అందువల్ల మేము గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరు పార్టిజన్గా ఉండేటువంటి ఆలోచనలు ఉండి ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు,
వాళ్ళకు చెప్తున్నాము, అది మంచిది కాదు. మీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ప్రజలకు లాయల్గా ఉండండి మీరు. కాబట్టి మీ కర్తవ్యాలు మీరు విధిగా నిర్వర్తించండి, అంతేగాని ఒకరు చెప్పినారనేది లొంగి చేయటం అనేది అది మంచిది కాదు. తర్వాత మీరు కఠినంగా శిక్షించబడతారు అనేది నేను వాళ్ళకి చెప్తున్నా. మా డిమాండ్ ఏమంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పక్కకు తప్పించి ఎలక్షన్ నడిపిస్తేనే ఎలక్షన్ బాగా ఫేర్ కదా. ఎందుకంటే ఇతని యాటిట్యూడ్ చూస్తే, ఇంతకుముందు జరిగిన సంఘటనలు చూస్తే ఎలక్షన్ ఫేర్గా నడపగలుగుతాడా అనేది పూర్తి అనుమానాస్పదం. అందువల్ల మా డిమాండ్ ఏమంటే ఇతని పక్కకు తప్పించాలి, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి, అప్పుడు ఎలక్షన్ నడుపుతాం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము కూడా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పనిచేస్తుంది కాబట్టి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం నడుపుతున్నది చంద్రబాబు కాబట్టి ఎవరైనా అధికారులు కానీ అధికారంలోని కొంతమంది వ్యక్తులు ఎవరైనా కూడా ఇంపార్షియల్గా వ్యవహరించకుండా పార్షియల్గా స్వార్థపూరిత ధోరణితో వ్యవహరిస్తే వారు కఠినంగా శిక్షించబడతారని చెప్పేసి రామచంద్రయ్య చెప్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారము ఇప్పటికే ప్రారంభమైంది, ఆ ప్రచారం ఇంకా కొనసాగుతుంది, ఇంకా మరో స్పీడ్ అందుకోబోతోంది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రెసిడెంట్ రూల్ పెట్టే ఎన్నికలు నిర్వహించాలనేది కూడా రామచంద్రయ్య డిమాండ్ చేస్తున్నారు. ధనలక్ష్మి.